సో హాయ్ గైస్, తెలిసిందేగా రావణ మూవీ స్టోరీని ఫస్ట్ టైం మన ప్రశాంత్ గారు అయితే ఈ మూవీ స్టోరీని స్క్రిప్ట్ని అలానే మొత్తం అయితే ఈ సినిమా గురించి మన ప్రభాస్ గారికి అయితే చెప్పడం అయితే జరిగింది. అయినా సరే ప్రభాస్ అన్న చేస్తా అని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఈ రావణం సినిమా వచ్చేసరికి మన అల్లు అర్జున్ గారితో చేయబోతున్నారని సోషల్ మీడియాలో ఒకే ఒక వైరల్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో అది నిజమా అబద్ధమా క్లారిటీకి అయితే మాట్లాడుకుందాం. సో రీసెంట్ టైంలోనే మన దిల్ రాజు గారు తమ్ముడు మూవీ ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆ ఫిలిం వచ్చేసరికి అల్లు అర్జున్ గారితో ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నాం, ప్రశాంత్ డైరెక్టర్. అది రావణం అనే ఒక టైటిల్ అయితే లీక్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అది పట్టుకొని మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే వారైతే దిగడం అయితే జరిగింది. ఈ రావణం సినిమాని ఫస్ట్ టైం ప్రభాస్ గారికి చెప్పిండు మన ప్రశాంత్ గారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి అల్లు అర్జున్ గారికి ఎలా వెళ్తుంది ఈ స్క్రిప్ట్ కావచ్చు, స్టోరీ కావచ్చు అని వారైతే చేస్తున్నారని చెప్పొచ్చు ప్రభాస్ అన్న ఫ్యాన్స్. సో ఇది ఫస్ట్ మన ప్రశాంత్ గారు అయితే అల్లు అర్జున్కి చెప్పడం జరిగిందని వీళ్ళైతే అంటున్నారు. సో ఇది ఏంది, ఎవరిది నిజం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో నిజం మాట్లాడుకోవాలంటే రావణ మూవీ స్టోరీని ఫస్ట్గా మన ప్రశాంత్ గారు అయితే ప్రభాస్ అన్నకే చెప్పిండు. బట్ ఇప్పుడు వచ్చేసరికి నిజంగానే అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిందా, ఈ మూవీకి మన దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారా, ఇదే మూవీకి మన ప్రశాంత్ గారు డైరెక్ట్ చేయబోతున్నారని కన్ఫర్మ్ అప్డేట్ అయితే లేదు. మన దిల్ రాజు గారు వేరే మూవీ చెప్పొచ్చు, ఇంకా మన ప్రశాంత్ గారు వేరే స్టోరీ స్క్రిప్ట్ వినిపించవచ్చు మన అల్లు అర్జున్ గారికి. రీసెంట్ టైంలో ఒకసారి మన అల్లు అర్జున్ గారు ప్రశాంత్ గారు అయితే మీట్ అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. పక్క చెప్తున్నా ఇది ఒక కొత్త స్క్రిప్ట్, రావణం అనే టైటిల్ అయితే ఉండదు. బట్ ఇది జస్ట్ ఒక ఫేక్ న్యూస్ అని నేనైతే అనుకుంటున్నా. మరి గురించి మీరేం మాట్లాడుకుంటున్నారో కామెంట్ చేయండి. నిజం మాట్లాడుకోవాలంటే బన్నీ ఇంకా ప్రశాంత్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక్క సినిమా పడాలి, ఇండియన్ బాక్స్ ఆఫీసే షేక్ అవుతుంది. మీరేమంటారు కామెంట్ చేయండి. నేనైతే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అయితే ఈగలో వెయిట్ చేస్తున్నాం. రావణం అంటే రావణాసురుడు స్టోరీ అని చాలామంది అయితే ఎడిట్ అయితే చేస్తున్నారు. అల్లు అర్జున్ని ఇంకా రావణాసురుడు క్యారెక్టర్లో తలాలాగా అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది జెన్యున్గా హానెస్ట్గా అయితే చెప్పండి. నిజం మాట్లాడుకోవాలంటే డిఫరెంట్ స్క్రిప్ట్ భయ్యా. సో అది మరి మ్యాటర్. దీని గురించి ఈ టాపిక్ గురించి మీరేమంటారు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ చేయండి.